ఇవాళ ఎప్పుడు అభివృద్ధి కోసం నేను పోయి ఢిల్లీలో కలిసి వచ్చినా 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి పోయి కలుస్తాడు. నేను ప్రధానమంత్రిని కలిస్తే వెనకంగానే ప్రధానమంత్రిని కలుస్తాడు. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత కలుస్తాడు. నేను రైల్వే మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత పోయి కలుస్తాడు. నేను కలుద్దాం రమ్మంటే రాడు. నేను కూర్చొని వాళ్ళని ఒప్పించి మెప్పించి ఒక దారిలోకి పట్టుకొస్తే మన మంచి కాసిన పాలలో ఉప్పేసినట్టు పోయి చెప్తాడు, నువ్వు ఇస్తావు అంటే ఆయనకు పేరు వస్తుంది, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, నువ్వు చెయ్యకని పోయి కాళ్ళలో కట్టబెడుతుంటాడు ఈ కిషన్ రెడ్డి. ఇట్లాంటి బుద్ధులు మానుకోండి కిషన్ రెడ్డి గారు. ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డావంటే తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డానికి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీర్పిస్తారు. మళ్ళీసారి మీరు ఒక్కరు కూడా బతికి బట్టగట్టి ఢిల్లీకి ఓరు. అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరందరు ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పటి వరకు గాంధీ గారు చాలా ఇంకా చిట్టా చదివేండు. నేను ఒక మాట ఇస్తున్న వారికి, ఒక్కొక్కటిగా కాకుండా 6 నెలల్లో ఈ పనులన్నీ ఒక కొలిక్కి తీసుకురండి, మళ్ళా 6 నెలలకి ఇక్కడికి వస్తా, నువ్వు అడిగిన అన్నీ ఇచ్చే బాధ్యత నాది.